మా పిల్లల జల్ల కలకాల అనుకుంటే ఇప్పుడు షుగర్ బీపీ ఇట్లా బయటికి వెళ్ళకుండా అయ్యిండు. మరి ఇప్పుడు మేము ఎత్తుకుంటాము, న్యాయం చేయాలైనా బయటికి రావాలి, న్యాయం చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఇగో ఇంతమంది మద్దతు కొందాను వాళ్ళందరికి ఏం లేదు, బతుకుతున్నారు అందరూ. మా తాత 120 ఏళ్ళు బతికి మా తాత పనులు వచ్చినాయి. మా తాత వ్యవసాయం చేసుకొని మేము కూడా వచ్చి చేసినాం. న్యాయం చేయండి. మీరు బస్సు మీరు పిలిపియండి, ఇక్కడ పిలిపియండి. ఎమ్మటి తిరిగిండు ఆ ఫోటోలు అన్ని తీపిస్తాడేమో, కబ్జాలు ఉన్నాడు అనుకుంటే మాకు తెలియకుండా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిండు, మాకు తెలియదు. ఇక ఈయన పెద్ద మనిషి పోరలను వేసుకొని కోట్లల్లో లాయర్లు వెంబడి పంచాయతీ ఆ కలెక్టర్ ఆఫీసులలో తిరుగుతున్నాడు. నేనే కొట్లాట పెట్టుకుంటా, ఊకెందుకు తిరుగుతావు, అయిటప్పుడు అవుతుందేమని తిరుగుతూనే ఉన్నాడు. ఇంకెన్ని ఏళ్ళు తిరుగుతాడు సచ్చేదాకా? 80 ఏళ్ళు అయింది. నేను 70 ఏళ్ళ మనిషినైనా చిన్న పిల్లని చేసుకొస్తే ఇంత భూములు మేము కలిసినాం, కోసినాము, రాళ్ళు ఎత్తేసినాము, దూపైతే ఇట్లా కొంగలు పట్టుకొని నీళ్ళు తాగినాం కాలువలల్లో. మాకు అసంటి వాళ్ళని మూలకు పడేసి బాడక ఎవడు కబ్జా చేసుకొని మన ఇంట్లో ఉంచనీకే మాకు 10 రూపాయలు ఇవ్వలేడు, 1 రూపాయి ఇవ్వలేడు మాకు. మరి ఇప్పుడు మా పిల్లలు జల్లలు మా కొడుకులు కోడళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు. మేము చూసుకుంటే ఎట్లా కూర్చుంటాం? మేము రేపు ఇవ్వాలకి ఇవ్వాలంటాం, రేపు వస్తాము. మా పిల్లలకి ఏ ఆధారం లేదు, ఏడో ఒక పట్ట భూమి లేదు, ఒక ప్లాట్ 100 గజాలు జాగా లేదు మాకు. మరి ఇప్పుడు అంతా ఆయన ఇంత పెద్ద బిల్డింగ్లు కడితే మేము ఎట్టుకోవాలి? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి, మాకు ఏదైనా న్యాయం చెయ్యిర్రి. ఆయన పిలిపియ్యిర్రి, ఇంటికి ఆయన రావాలి, మాకు ఏం చేస్తాడో చెయ్యండి. అందరికి ప్లాట్లు చేస్తారని నా పెద్దగా పిల్ల ఉన్నది, ఒక పిల్ల. ఆ పిల్ల కన్నా ఒక 100 గజాలు రాస్తాడేమో అని తోలుకపోతే మీకు బాయి నుంచి చేరుకుంది, మేము ఇస్తాం కదమ్మా, మీకు గట్టిస్తామని మమ్మల్ని నిలబట్టిండు. బాయి కాడ కానుక జట్టు కాడ బైసమ్మ గుడి కాడ కూర్చుంటే పంపించేసిర్రు. మాకు ఇది వరకు ఒక ప్లాట్ లేదు, 100 గజాలు జాగా లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మరి మేము ఎట్లా చూసుకుంటా ఊకోవాలి? అయ్యాలు కొడుకులు మీరే ఇన్నుర్రి, మీరే చెప్పుర్రి, మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మీరు ఇంకెన్ని రోజులు సఫర్ చేసుకుంటా కూర్చుంటాం? మేము చేతన అయితే లేదు, నడవనికే చేత కాకపోయా, రానికే చేత కాకపోయా. భూమి మద్దూరు ఎల్లయ్య ఫ్యామిలీది. ఈ భూమి 1951 నుంచి మేమే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. మేము పన్ను కట్టినాం, మేము అన్ని దున్నినాము, రాళ్ళు రప్పలు అన్ని తీసేసినాం, మేమే ఉన్నాం. ఇల్లీగల్ కబ్జాల మురళిమో దొంగ కబ్జాలు చేసి హైకోర్టులో మాకే ఉన్నది. అన్ని హైకోర్టు ఎంఆర్ఓ అన్ని మాకే ఉన్నాయి, అన్ని మేమే చేయిస్తున్నాము. ఇది దొంగ పేపర్ తయారు చేసి ఈ మురళిమోహన్ ఇట్లా చేసిండు. ఏ మురళిమోహన్? సినిమా యాక్టర్ మురళిమోహన్ జయవేరి పెట్టుకొని ఈ దళితుల భూములు, ఈ భూములన్నీ కబ్జాలు పెట్టుకుని మాదిగొల్ల భూములు అన్ని గుంజుకుంటుండ్రు. మాదిగొల్ల భూములు, ఎస్సీల భూములు అన్ని గుంజుకుంటుండ్రు. మురళిమోహన్ కలిసిన ఫోటో జయవేరి కనెక్షన్ ఇవన్నీ ఇవే, ఇవన్నీ గుంజుకోవడం వాళ్ళే, మండలంలో వాళ్ళే. ఏ కోర్టుల కేసులు నడవనియారు, కోర్టులో మన అడ్డకెళ్ళి అడ్డంగా వస్తారు, అడ్డంకెళ్ళి మాయం చేస్తారు. సర్వే నంబర్ ఎంత దీన్ని? సర్వే నంబర్ 292. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 6 ఎకరాలు, 8 ఎకరాల 36 గుంటలు, 3 ఎకరాలు రోడ్లో పోయింది. ఎప్పటి వరకు మీ పేరు మీద ఉన్నది? 94, 95 వరకు మా పేరు మీద ఉంది. మేము కబ్జాలు ఉన్నాక మా పేరు తీసేసారు. 96 నుంచి మా పేరు తీసేసారు. మీకేం నష్టపరిహారం ఇవ్వాలి? అవి కోర్టులో ఉన్నాయి సార్. నష్టపరిహారము 9 ఎకరాలు, 7 ఎకరాలు రోడ్లో ఉన్నాయి. అవుటరింగ్ పైసలు అందులో మళ్ళీ ఈయన పేరు రాసిండు మురళిమోహన్.
మాకు చదువు వస్తుంది మేము ఎన్ని కబ్జా మీదకి వచ్చి వీళ్ళు మిమ్మల్ని జరిపేసి ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది సార్. 4-5 ఏళ్ళ నుంచి ఏం చేసి మరి చేస్తున్నా మరి తిరుగుతాము కోర్టులో కంప్లైంట్ మేము బయట తిరుగుతున్నాము. మేము ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ లో మేము తిరుగుతున్నాము. వీళ్ళు వచ్చేమో కబ్జాల మెల్ల బిఫోర్ సూట్ కాక ముందర ఉన్నాం మేము.